నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 40 కోట్ల రూపాయలతో వారం రోజుల్లో 303 పనులకు శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ శిల్పా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. విశాఖ కైలాసగిరిపై అగ్ని ప్రమాద బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రోప్వే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక తిరుకల్యాణ వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 15, 16, 17 తేదీల్లో స్వామివారికి పుష్పయాగ ఉత్సవాలు నిర్వహించనున్నారు. రొయ్యల ధరలు పెంచాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. ఫీడ్, సీడ్ ధరలు తగ్గించాలని తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మార్చ్కండ్ జల విద్యుత్ కేంద్రాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధ్యక్షుడు అజయ్ కుమార్ ప్రధాన్ పరిశీలించారు. సీలేరు కాంప్లెక్స్, బలిమెల జల విద్యుత్ కేంద్రాల జలాశయాలను సందర్శించి నీటి నిల్వల గురించి తెలుసుకున్నారు. పాడేరులో కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నిర్మించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు, తక్కెలపాడు రోడ్డులో ట్రాక్టర్ ఢీకొని 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రోడ్డుపై ఆడుకుంటూ ఉండగా ట్రాక్టర్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. అనంతపురం గ్రామీణ మండలం రాచానపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి 4 దుకాణాల్లో దొంగలు చోరీ చేశారు. నగదుతో పాటు సరుకులు చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.